అన్నయ్య గారు వందనాలు. నా పేరు శాంతకుమార్, నా వయసు 21, మా ఊరు రాయచూరు జిల్లా, కర్ణాటక స్టేట్, కొత్తదొడ్డి గ్రామం. నా ప్రశ్న, మన దేశంలో ఎన్నో మతాల వారు ఉన్నారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వీరులు అనేక మంది వయస్సుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అలాగే ఇంతకుముందు పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు, అంటే ఇతర మతస్థులను పెళ్లి చేసుకుంటారు. క్రైస్తవులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అన్నయ్య. మరి ఇంతకీ దేవుడు మెచ్చుకునే వివాహం ఏది, లేదా దేవుడు జతపరిచిన జంట ఏది, దేవుడు ఇష్టపడే వివాహం ఏది, దేవుడు జతపరిచిన వివాహం ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో తనకు నచ్చిన వారిని, వారు ఇష్టపడిన వారును, అందంగా ఉన్న వారిని వారే చూసుకొని పెళ్లి చేసుకుంటారు. వారి సొంత ఇంట్లో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ద్వారా పెళ్లి చేసుకుంటారు, లేదా సంఘంలో సంఘ కాపరిగా ఉన్న ఆయనను కానీ, లేదా వారికి పరిచయం ఉన్న వేరే ఊరి సంఘ కాపరిని అడిగి, నాకు ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి, పెళ్లి చేసుకుంటాను అని, సంబంధం చూడండి అని ఒక మనిషిని అడుగుతాడు. సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుంటారు. ఇంతకీ ఇందులో దేవుని ఆలోచన ప్రకారంగా జరిగే వివాహం ఏది? దేవుడు ఆయుష్కాలం ఇస్తే ఒకవేళ భవిష్యత్తులో నాకు నచ్చిన అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని, దేవుని పనిలో ఉన్న అమ్మాయిని నేను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అది దేవుడు జతపరిచిన వివాహమా, లేదా దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఎవరినో ఒక స్త్రీని నాకు ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా జత కలుపుతాడులే అని ఎదురు చూస్తూ నేను దేవుని కోసం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరైనా పలానా అమ్మాయి బాగుంది, దేవుని పనిలో ఉంటుంది, మంచి గుణవతి అని చెప్పి పెళ్లి చేసుకోండి అని ఇలా తెచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటే దేవుడు జత కలిపిన వివాహమా? ఇంతకీ దేవుడు జత కలిపే జంట ఏది? దేవుడు జత కలిసిన జంట ఎలా ఉంటుంది? దయచేసి నా యొక్క ప్రశ్నకు బైబిల్ ప్రకారంగా సమాధానం తెలియజేయగలను కోరుతున్నాను అన్నయ్య. ఏనా ఇంత పెద్ద ప్రశ్న అడిగో, పెళ్ళి కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారా? ఎందుకంటే ఈ మధ్యన ఎవరు నాణ్యమైన సరుకు దొరకట్లేదు, అంతా కల్తీ సరికే. బయటికి అంత వేషం, పగటి వేషంలాగా. మగవాళ్ళు వేషధారణే, ఆడవాళ్ళు వేషధారణ. ఎందుకు? ఈ పెళ్ళైనంతవరకే. పెళ్ళైనంతవరకు గుడిలోకి వచ్చి ఎంత మౌనంగా ప్రార్థనా పరురాలాగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కనబడతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత జుట్టు పీక్కుంటారు. ఇలా ఉన్నాయి ఈరోజు పెళ్ళిళ్ళు. ఒక్క మాటలో చెప్తాను చూడానా, నీ ప్రశ్న పెద్దది. మొత్తానికి ఏది దేవుడు జతపరిచిన సంబంధం అని అడుగుతున్నావు కదా. దేవుడు జతపరిచిన సంబంధం, ఇద్దరు భార్యాభర్తలు అంటే ఇద్దరూ దేవుని కొరకు పడి చచ్చిపోయి ఇద్దరూ దేవుని పనిలో కొనసాగిన వారైతేనే వారే దేవుడు జతపరిచిన జంట. లేదంటే మీకంతా మంటే, నూరేళ్ల పంటేం కాదు అది. బైబిల్లో ఉన్న ఒక మంచి జంటను మీకు చూపిస్తాను. ఎవరా జంట? నన్ అదర్ దాన్ అకుల, ప్రిస్కిల్లా. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. పౌలు గారు నిజంగా వాళ్ళ గురించి రాస్తూ ఎంత మంచి మాట, వాళ్ళని గురించి కృతజ్ఞతలు చెబుతూ ఆ పత్రికలో మాట్లాడతాడు ఆయన. కృతజ్ఞతలు చెప్పేటప్పుడు రోమిలికి రాసిన పత్రిక 16 చూడనా. రోమిలికి రాసిన పత్రిక 16:3 చూస్తున్నావా? క్రీస్తు యేసునందు నా జత పనివారైన పౌలు గారు ఒంటరివారే, కానీ పౌలు గారికి సహకరించిన వాళ్ళు ఎవరట? నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును వందనములు చెప్పుడి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. అబ్బా, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేవారే భార్యాభర్తలు ఇద్దరును. ఏమండి, ప్రాణం ఇవ్వడానికే. ఆహా, వండర్ఫుల్ కదండి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే వాళ్ళకు సంఘం, వాళ్ళ ఇంటలో ఒక సంఘం ఉంది, సంఘాన్ని వాళ్ళు ప్రారంభించారు, సంఘాన్ని నడిపిస్తున్నారు, వాళ్ళ ఇంటిలో ఉండి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రాణం ఇవ్వడానికి కూడా వాళ్ళు తెగించేశారు వాళ్ళు. ఇకపోతే పౌలు గారి యొక్క ఉన్నతమైన దేవుని పనుల జత పనివారు. అవునా? ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? దేవుడు జతపరిచిన జంట అంటే ఇలాగే ఉంటుంది. ఇందులో భర్త దేవుడు పని చేసి భార్యకి వెనక్కి లాగినా అది దేవుడు జతపరిచిన జంట కాదు. భార్య దేవుడు పని చేద్దాం అనుకున్నాడు, భర్త వెనక్కి లాగినా అది దేవుడు జతపరిచిన జంట కాదు. ఇద్దరు దేవుడు జతపరిచాడు అంటే ఇద్దరు అమూల్యమైన వాళ్ళని, తన సేవలో సహకరించే వాళ్ళని, అలాంటి వాళ్ళని జత పనివారు అన్నాడంటే అలాంటి వాళ్ళని జత కలుపుతాడు తప్పించి నువ్వు లింకులు కలిపేసుకొని జత కలిపేసుకొని ఇది దేవుడు నాకు చూపించాడు అని అనుకుంటే ఎలా? ఇప్పుడు ఇతను డౌట్ అంటే ఏంటంటే, ఇంతకీ దేవుడు జతపరిచిన వాళ్ళని ఎలాగ తెలుసుకోవాలి అంటే ముందు అబ్జర్వ్ చేయాలి. ఎలా? అమ్మాయి నిజంగా దైవ సేవకురాలా కాదా? మనం ఎప్పుడు కూడా పై మెరుగులు చూసేవాళ్ళమే కదా. అమ్మాయి ఆస్తి తెస్తుందా లేదా,
అమ్మాయికి చదువు ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, అమ్మాయి అందంగా ఉందా లేదా, కులం ఉందా లేదా, ఇలా దౌర్భాగ్యపు దరిద్రమైన అలవాట్లన్నీ కూడా ఈ పనికిమాలిన విషయాలన్నింటినీ పట్టించుకునే క్రైస్తవి ఉన్నంతకాలం ఎక్కడ మీకు మంచి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దొరుకుతారు చెప్పండి? ఎక్కడ చూసిన పెళ్ళిళ్ళు గొడవే కదండి. ఎందుకంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ పెళ్లితంత అనేది సహజం. ఈ పెళ్లి చేసుకోవడంలో ఎంపికలోనే చాలా ప్రాబ్లం. ఏమండి, ముందు అందరూ భక్తులుగానే కనబడతారు, తర్వాత వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడుతుంది. కనుక దేవుని విషయంలో సహకరించే వాళ్ళుగా ఉండాలి. దేవుని సేవకులతో జత కలిసి పనిచేసే జత పనివారుగా ఉండాలి. భార్య అయినా భర్త అయినా. అంటే వీళ్ళిద్దరూ ముందు ఎలా ఉన్నారనమాట, వీళ్ళు కలిసి ఉంటేనే దేవుని పనుల్లో వీళ్ళు ఉన్నారు అంటే, బాగా వినండి, పెళ్లి చేసుకునే కలిసి ఉండి దేవుని పనుల్లో వీళ్ళు ఉన్నారంటే పెళ్లి చేసుకోకముందు ఎంత ఉన్నారు చెప్పండి, ఆలోచించండి. సహజంగా దేవుడు చెప్పిన థీరీ ఏంటంటే, పెళ్ళైన వాడట పెళ్ళాన్ని ఎలా సంతోషపెట్టాలని చూస్తాడట. అవునా? పెళ్ళి అయిన స్త్రీ భర్తను ఎలా సంతోషపెట్టాలని చూస్తుందంట. అంటే పెళ్ళి కానివాళ్ళు, అంటే పెళ్ళి అయితే ఆటోమేటిక్గా ఏంటి, నా భార్యకి ఏం కావాలి, నా భర్తకి ఏం కావాలి, మా ఆయనకి ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవాలి, మా ఆవిడికి నచ్చినట్టుగా నేను ప్రవర్తించాలి. ఎంతసేపు ఒకరికొకరు ఒకరి ఇష్టాలను ఒకరు నెరవేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ప్రయాసపడుతున్నారే కానీ దేవుని ఇష్టాన్ని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. వీళ్ళు దేవుడు జతపరిచిన జంట. మళ్ళీ కార్డు మీద వేసుకోడు దేవుడు జతపరిచిన వారు అని. ఎవడు చెప్పాడు దేవుడు జతపరిచిన వాడని? జతపరిచిన వాడు నువ్వు కార్డులో వేయించుకుంటే కాదు, నీ బ్రతుకులో కలిసుండి దేవుని పని చేస్తే వాళ్ళు జతపరచబడిన వాళ్ళు. దేవుని సేవలోని చివరి వరకు కలిసుండి ప్రాణాలు పోతాయి చూసారా, అప్పుడు నిర్ణయించండి వీళ్ళు దేవుడు జతపరిచిన వాళ్ళని. ముందెవరు కన్ఫర్మ్ చేసేస్తున్నారు వీళ్ళు దేవుడు జతపరిచిన వాళ్ళని? దేవుడు జతపరచడం అంటే పెళ్లి చేసి తాళి కట్టించడం కాదు. అక్కడ దేవుని పనిలో జత కలిసి జత పనివారుగా ఉన్నవాళ్ళే దేవుడు జతపరిచిన వాళ్ళు. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళే మీ కులపమ్మాయిల్ని, ఏమండి, మీకు ఆస్తుల కోసం, ఉద్యోగాల కోసం, మీ అవసరాల కోసం, అందాల కోసం పెళ్ళిళ్ళు చేసుకుని మీరు మమ్మల్ని దేవుడు జతపరిచాడండి అని మీరు చెప్పుకుంటే ఎలా? తప్పది. మీకు వర్తిస్తుంది అన్నమాట. ఎప్పుడో తెలుసా, పెళ్లి చేసుకున్న తర్వాత మీరు మీ భార్య ఇద్దరు దేవుని పనిలో ఉండాలి. లేదా మీ పెళ్ళి దేవుడు జతపరిచినవాడు కాడు. నేను ఏరుకోరి చేసేసుకున్నాను నేను, లేదా మీరు ఏరుకోరి చేసేసుకున్నారు. మీరు ఎవరికి వాళ్ళు ఏరుకోరి చేసేసుకున్నారు అంతే. అది తల్లిదండ్రుల ప్రోద్బలమో, సంఘ కాపరి ప్రోద్బలమో, లేదంటే ఇంకెవరు చెప్పారనో, వ్యక్తులు చెప్పారనో, మీకు నచ్చిందనో. ఎవరికో నచ్చిందని పెళ్లి చేసుకున్నామది పెళ్లి కాదండి. దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి అనుకొని నిర్ణయం తీసుకొని వివాహం చేసుకొని కలవాలని ముందుగానే అనుకొని ఆ తర్వాత కూడా ఎప్పుడు విడిపోకుండా చివరి వరకు దేవుని పనిలోనే కలిసి ఉండి చచ్చిపోతారు చూసారా, వాళ్ళండి దేవుడు జతపరిచిన వారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు దేవుని కోసం ఉంటుంది, వాళ్ళ ప్రణాళికలు ఎప్పుడు దేవుని కోసమే ఉంటాయి, ఏం చెయ్యాలి అని. కొంతమంది సంఘాల్లో చూడండి, భర్త దేవుడి పని చేస్తున్నాడు అనుకోండి, భార్య పుల్ల పెడుతుంది. మనకు అవసరం అండి. ఇప్పుడు ఎవరో ఆదర్శ దంపతులు ఉన్నారు కదా, అపోస్తుల కార్యాల్లో పేతురు గారి దగ్గరికి వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు. అననే చెప్పారు వాళ్ళు. ఏమండి, ముందు చేసేద్దాం అనుకుంటారు, తర్వాత చేయరు. భక్తిహీనులు. ఏమండి, ఒక్కోసారి భర్త ఆటంకపరుస్తాడు, మరొకసారి భార్య ఆటంకపరుస్తుంది. అసలు దేవుడు పని అనగానే ఎవరి మధ్యన అడ్డుపడినా, భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు పడినా వాళ్ళు దేవుడు జతపరిచిన వాళ్ళు గారు. దేవుడు జతపరచటం అంటే జత కలిసి దేవుని పనిలో ఎప్పుడు జతగా పనిచేసేవాళ్ళు. మీ ఇద్దరు జంట పక్షులాగా ఉన్నారని కాదు అక్కడ. మీ ఇద్దరు జంటగా ఎందుకు చేశాడు చెప్పండి? దేవుడు జతపరిచాడు కదండి. ఎందుకు చేశాడు చెప్పండి, ఆలోచించండి. ఏంటి, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని, మీరు సంసారాలు చేసుకొని, మీకు నచ్చినట్లుగా మీరు జీవించి, పిల్లలు బాగా పెద్ద చేసుకొని, చదివించుకొని, ఏమండి, వాళ్ళ చీవుళ్ళే దుడుచుకుంటూ, వాళ్ళకి స్నానాలే చేయించుకుంటూ, ఇందుకా దేవుడు మీకు చేశాడు? మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ దేవుని పనిలో ఉండాలి. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుడని యెహోవాను సేవించెదము అన్నాడు భక్తుడు. అందరూ కలిసి దేవుని పని చేసేవారిగా మీరు ఉండాలి, దేవుని పని చేసేవారిగా మీరు ఉండాలి. అవన్నీ పక్కన పెట్టేసి దేవుడి పని లేకుండా మీ ఇద్దరం జంట పక్షులు ఉండి, లవ్ బర్డ్స్లా ఉంటామండి ఎప్పుడు. మాలో ఎప్పటివరకు ఏ గొడవలు లేవండి, జాగా అన్యోన్యంగా ఉంటామండి. దేనికి నీ అన్యోన్యత? ఇప్పటివరకు మా ఆయన ఒక్క మాట కూడా నన్ను అండండి, ఇప్పటివరకు మా ఆవిడికి నాకు ఒక గొడవ కూడా రాలేదండి. అబ్బో, గొప్ప అన్యోన్య దంపతులు మీ ఇద్దరు, మరి ఆదర్శ దంపతులు. ఎవడు చెప్పాడు లోకంలో ఉండాలనుకుంటారు మీరు ఆదర్శ జంట అని? దేవుడేమో సర్టిఫై చేయడు మిమ్మల్ని. ఎప్పుడు దేవుడు సర్టిఫై చేస్తాడో తెలుసా? ఇదిగో అకుల ప్రిస్కిల్లా వీళ్ళు
దేవుని పనిలో త్యాగం చేసిన గొప్ప జంట అండి బైబిల్లో కనబడే ఒక మంచి భక్తులు ఇద్దరు కూడా. పౌలు గారు, మరి పిల్లలు ఉన్నారో లేదో మరి బైబిల్లో మనకు రాయబడలేదు, కానీ ఇద్దరూ ఎక్కడో ఇటలీ దేశం నుంచి వచ్చేసి పౌలు గారితో పాటు పనిచేస్తూ భార్య భర్త ఇద్దరు పౌలు గారితో పాటు సేవలో ఉంటూ ఇంటిలో సంఘాన్ని నడిపిస్తూ చివరి వరకు నమ్మకం ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఈ పత్రికను ముగిస్తున్నప్పుడు వాళ్ళకి వందనవచనం రాస్తున్నాడండి. వాళ్ళండి జంట అంటే. మీరేదో పెళ్లి చేసేసుకొని తాళి కట్టేసుకొని మేము ఆదర్శ జంట అనుకుంటే ఎలా? కాదర్రా. కనుక ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళైతే ఎలా ఉండాలి? మరి పెళ్లి చేసుకున్న మా సంగతి ఏంటండి? వెతకండి. అందుకే వెతకండి. పెళ్ళి ఒకసారి చేసుకుంది కదా, జీవితంలో ఒకసారి చేసుకుంటారు పెళ్ళి. అలాంటప్పుడు జీవితాంతం నీతో కలిసి ఉండవలసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత పర్ఫెక్ట్గా దేవుని పనిలో ఉండగలరో అన్నది మీరు ఆలోచించి ఆచితూచి పరీక్షించి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు అడిగేయండి. అలాగని ముందున మీ భక్తి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ముందు చేద్దాం అనుకున్నాం కానండి, ఏం చెప్తామండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎన్నో బరువులు బాధ్యతలు, ముందు అనుకున్నట్టు చేయలేకపోతున్నామండి. వద్దు, ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పకండి. మీరు అనుకున్నారా? చచ్చినంత వరకు దేవుని పనిలో జంటగా పనిచేసి జంట పక్షుల్లో ఉండండి. లేదా ఎందుకు? మీది ఆదర్శ జంట కాదు. దేవుడు మిమ్మల్ని జతపరిచిన వాడు కాడు. ఏమండి? ఆయన జతపరిచిన వాళ్ళైతే చాలామంది జత కలిసిపోతున్నారు. అందరూ జతపరిచిన అన్నిటి కానీ పనిపాటు లేదా? అందరికీ పెళ్లి చేస్తుంటాడా? హిందువులకు పెళ్లి చేస్తుంటాడు, ఇస్లాములకు పెళ్లి చేస్తుంటాడు. అసలు ఏ పెళ్లి లేకుండా పెళ్లి చేసుకుని విడిపోయిన అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటాడు. అంటే వాళ్ళకి కూడా దేవుడే పెళ్లి చేస్తున్నాడా? ప్రతిదానికి దేవుడు లింక్ పెట్టేకండి. దేవుడు ఆదర్శ జంటగా ఎవరిని ఎన్నుకుంటాడు? ఎవరిని అంగీకరిస్తాడు? దేవుడు జతపరిచిన వారిని అంటున్నాడు. దేవుడు జతపరిచిన వాళ్ళంటే ప్రపంచంలో వాళ్ళందరూ దేవుడు జతపరిచేస్తున్నాడా? పరుస్తున్నాడు అనుకుందాం. అందరూ దేవుని పనిలో ఉన్నారా? లేరే. దేవుడు జతపరిచింది, మమ్మల్ని కలిపింది తన కోసం. నాయన, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి, నన్ను వదిలేయమని చెప్పలేదు దేవుడు. అసలు దేవుడు మనిషిని ఎందుకు చేశాడు చెప్పండి? తన కోసం. తన కోసమే స్త్రీని చేశాడు, తన కోసమే పురుషుని చేశాడు. మీ ఇద్దరు నా కోసం అన్నాడు. మరి పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు దేవుడు మర్చిపోయి వాళ్ళ కోసం బతుకుతుంటే అందుక జతపరిచాడు చెప్పండి? కాదర్రా, అది కాదు. ఎందుకంటే మూలాలను మర్చిపోయింది సమాజం. మేము మంచిగా బ్రతుకుతున్నామా లేదా? అప్పుడు ఇద్దరు కలిసి జంటగా మేమిద్దరం చర్చికి వెళ్తున్నామా లేదా? జంటగా కానుకిస్తున్నామా లేదా? ఏమండి? జంటగా మేము ఆ కుటుంబం అంతటితో కలిసి అప్పుడప్పుడు సభల్లో పాల్గొంటున్నాం లేదు? ఇది కాదు ఆదర్శ జంట, ఆదర్శ కుటుంబం. చాలామంది ఆదర్శ కుటుంబాలని ఆదర్శ జంటలని చాలా తప్పుడు లెక్కలు వేసుకున్నారు వాళ్ళంతా కూడా. కాదర్రా, దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి, దేవుడు మిమ్మల్ని స్వీకరించాలి. దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడంటే మీరు ఆయన పనులు, మీరంటే మీరు మీ భార్య ఇద్దరు. ఒకసారి భర్త దేవుడు పని కోసం అమ్మాయి ఇది చేద్దామంటే భార్య నో కామెంట్. అలాగేనండి, తప్పనిసరి చెయ్యండి దేవుడి కోసం అంటే నేను కాదంటారా? అనాలి. అది ఆదర్శవంతమైన భార్య అంటే, ఆదర్శవంతురాలైన భార్య. ఏమండి, దేవుడి కోసం నేను ఇలా చేద్దాం అనుకుంటానండి. ఒక భార్య అందనుకో, అమ్మాయి చెయ్యమ్మాయి, దేవుడి కంటే మనకి ఏముందమ్మా. అది ఆదర్శవంతమైన భర్త. ఇద్దరు ఆదర్శ దంపతులు. ఏమండి, అమ్మాయికి బంగారం కొందాం అనుకుంటానండి. తప్పనిసరిగా కొనమ్మాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి, పిల్లలకి బంగారాలు కొనడానికి, పిల్లలకి ఆస్తులు కూర్చడానికి. ఇందుకు కాదు ఆదర్శ జంటలు. దేవుని పని కోసం ఆలోచించి ఇద్దరు ఆలోచనతో ఏకీభవించేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళు ఆదర్శ దంపతులు. కనుక దేవుని పని కోసం కష్టానికైనా నష్టానికైనా సుఖానికైనా అన్నిటికీ కూడా ఇద్దరు ఒకే మాట మీద ఉన్నవారే దేవుడు జతపరిచిన వారు. ఎందుకంటే వాళ్ళు జత పనివారు. ఏమండి, ఇప్పుడు ఎద్దుల బండి ఉందండి, 2 ఎడ్లు కడతారు, అవునా? ఒక ఎడ్డు ఇటు ఒక ఎద్దు అటు వెళ్ళిపోతుంది అనుకోండి, బండి ఇటు వెళ్తుంది. ఈ 2 ఎడ్లు ఒకే మాట మీద యజమాడు నడిపించినట్లుగా ఒకే వైపు వెళితేనే ఆ బండి, ఆ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. మరి ఈరోజు భార్యాభర్తలు ఎలా ఉన్నారు దేవుని పనిలో? దేవుడికి ఇద్దాం అన్నారు. ఏమండి, ఇప్పటికే పిల్లకి ఎన్నో పెళ్లి చేయాలి, అవసరాలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడి కోసం నెక్స్ట్ వీక్ చేద్దామండి, లేదా నెక్స్ట్ మంత్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దామండి. ఇలా అనే భార్యలు, దాటేసే భర్తలు భార్యలు లేరా? ఏమండి, దేవుని కన్నా తమ కోసం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకునే వాళ్ళు లేరా? వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి? జత పనివారా వాళ్ళు? కాదండి. సేవలో సేవకునితో
వీళ్ళిద్దరూ కూడా సేవకులుగా ఎప్పుడూ జత కలిసి పనిచేసే వాళ్ళే దేవుడు జతపరిచిన వారు. అక్కడ జత 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 అంటున్నాడంటే దేవుని పనిలో జత అని అర్థం. అవునా? కనుక నాన్న అటువంటి వారిని ఏరి కోరి బాగా టెస్ట్ చేసి చేసుకోండి పెళ్ళి. అందంగా నిగనిగలాడుతుందని పెళ్ళిళ్ళు చేసుకోకండి. వాళ్ళంతా భక్తిపరులైన స్త్రీలు కాదు, భక్తులైన స్త్రీలను మీరు అనుకొని పొరపాడతారేమో. జాగ్రత్త నాన్న. ఆడపిల్లలు జాగ్రత్త, మగవాళ్ళు జాగ్రత్త, యవన కాలంలో ఉన్న పురుషులు జాగ్రత్త, యవన కాలంలో ఉన్న బిడ్డలు ఆడబిడ్డలు జాగ్రత్త. ఇంకా మీకు పెళ్ళి కాలేదు అనుకోండి, పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఉంటే చాలా స్టడీ చేయండి. ఏమండి, అమ్మాయి కోసం నటించేస్తాడు, అమ్మాయి కోసం దొంగ బాప్తీసం తీసుకుంటాడు పెళ్ళిళ్ళ కోసం. అలా దొంగ బాప్తీసులు ఇచ్చి పెళ్ళి చేసిన వాళ్ళు లేరా? క్రైస్తవ్యం మతిపోయిందండి. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. అబ్బాయి హిందూ కదండి, మరి క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలి కదండి, ఆ దొంగ పాస్టర్ పెళ్ళిరా, అబ్బాయికి పెళ్లి చేసేద్దాం, అబ్బాయికి పెళ్లి చేసేయాలంటే బాప్తీసం ఇచ్చేస్తాను, ముంచేస్తాను, ఆదివారం రమ్మంటాడు. ఏంటి పెళ్లి కోసం బాప్తీసమా? ఏంటది? అంటే వాడు నమ్మకంతోని వాడు దేవుని కొన్న రక్షణతో ఏం సంబంధం లేదా? ఏం లేదు. ఇద్దరు క్రైస్తవులు అవ్వాలండి నేను పెళ్లి చేయాలంటే. అవునా? వీళ్ళిద్దరు భక్తులా? వీడు భక్తుడా? ఇలాంటి ఎన్ని దొంగ బాప్తీసాలు సంఘాలలో జరిగి పెళ్ళిళ్ళు జరగలేదు చెప్పండి. వాళ్ళంతా దేవుడు జతపరిచినవాడా? కాదు, దొంగ పాస్టర్ జతపరిచినవాడు, దొంగ తండ్రులు జతపరిచిన వాడు, దొంగ తల్లులు జతపరిచిన వాళ్ళు, అవిధేయులైన కుటుంబాలు జతపరిచిన వాళ్ళు, వాళ్ళంతా కూడా. జాగ్రత్త. మీరు నిజంగా జత కావాలి అనుకుంటే మీ జతను ఎన్నుకోండి. తొందర ఏముంది? జత దొరకలేదు అనుకోండి, ఒంటరిగా ఉండండి దేవుని పని కోసం. పౌలు అన్నాడు, బాబు వివాహంతో జంటగా ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం మంచిది అన్నాడు. ఎప్పుడు జత దొరక్కపోతే సుమా పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోవద్దని నేను అన్నాను. కానీ వెతకండి ముందు. మళ్ళీ మీరు వెతుకుతున్నారు అనుకోండి, అమ్మాయికి తెలిసింది అనుకోండి, ఏమండి మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాడంటే పలానాన్ని పెళ్లి చేసుకుందని చర్చలో వెతుకుతున్నాడంటే ఇంకా చూడండి వీళ్ళు ఓవర్ యాక్టింగ్, ఆస్కార్ అవార్డు లెవెల్లో వీళ్ళు యాక్ట్ చేస్తారు. ఇంకా అక్కడ అలా మీరు మోసపోకండి యాక్టింగ్లకి. అబ్బాయిలు వేరే లెవెల్లో యాక్ట్ చేస్తారు, అమ్మాయిలు కూడా ఇంకా లెవెల్లో పెద్ద లెవెల్లో యాక్ట్ చేస్తారు. కనుక ఈ వేషధారణకు మీరు మోసపోకండి. ఎవ్వరికీ చెప్పకుండానే అబ్జర్వేషన్ పెట్టండి. ఈ అమ్మాయి ఎలాంటిది, గుడికి వస్తుంది, ఎడి చూస్తుంది, అసలు ఇంతకు వాక్యం చదువుతుందా, దిక్కులు చూస్తుందా, ఆ తర్వాత ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, బైబిల్ చదువుతుందా, ఎప్పుడు కాలేజు, ఫోన్లు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్లో ఉంటుందా? చూడండి, పరీక్షించండి, తెలుసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు మంచోళ్ళో కాదో అని. అప్పుడు అలాంటి వాళ్ళ భావాలను మీరు తెలుసుకోవాలి. ఏంటి, ఏమంటే దేవుడేనండి నాకు సర్వస్వం, దేవుడు పనే నా జీవిత జయం అనుకున్న అమ్మాయి, దేవుడు పనే నా సర్వస్వం, దేవుడు పనే నా జీవిత జయం అనుకున్న అబ్బాయి, వీళ్ళిద్దరూ జత కలిసినప్పుడు అకుల ప్రిస్కిల లాంటి వాళ్ళు, వాళ్ళ జతక పనివారు, వాళ్ళ దేవుడు జతపరిచిన వాడు. ఓకే నాన్న, టేక్ కేర్, చాలా జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ. దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కోసమే ఎదురు చూశాడుగా